డిగ్రీ విద్యార్థులకు విద్యా విధానంపై అవగాహన కల్పించారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. పటాన్చెరువు పట్టణంలోని డాక్టర్ పీజేఆర్ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా విధానంపై అవగాహన సదస్సు జరిగింది. డిగ్రీ కోర్సు విద్యా విధానంపై విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. 2025-26 సంవత్సరానికి 450 అడ్మిషన్స్ జరిగాయని తెలిపారు. విద్యార్థులకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన అవేర్నెస్ ప్రోగ్రాం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పైన, కెరియర్ పైన విద్యార్థులకు సందేశం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, కళాశాల ఫ్యాకల్టీ అలాగే విద్యార్థులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ తో ఆల్మోస్ట్ మోర్ దెన్ 400 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు అబ్దుల్ కలాం గారితో ఉన్నటువంటి సంబంధం, ఎందుకంటే నేను కూడా ఏరోస్పేస్ డిఫెన్స్ లా స్పెషలిస్ట్, వారితో కొంతకాలం పనిచేయడం జరిగింది. సో ఆ అనుభవం షేర్ చేసుకోవడం, తర్వాత విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేటువంటి దాని మీద పిల్లలతో కొంత మంచి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చక్కని క్వశ్చన్స్ అడగడం, ఆన్సర్ చేయడం. ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ ఒక డిగ్రీ కాలేజ్ నేను ఈరోజు పటాన్చెరువు కాలేజీని చూస్ చేసుకొని పిల్లలతో ఇంటరాక్ట్ కావడం అనేది కూడా నాకు కూడా చాలా సంతోషం అండి. గ్రేట్ మూమెంట్ ఫర్ మీ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్స్. 2025-26 అకాడమిక్ ఇయర్కి మాకు సుమారుగా 450 అడ్మిషన్స్ కావడం జరిగింది. BA, BCom, BSc ఆల్ స్ట్రీమ్స్, BBA కూడా 450 అబోవ్ అడ్మిషన్స్ కావడం జరిగింది. అయితే మనకు రెగ్యులర్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తాము. దానిలో భాగంగా హై ప్రొఫైల్ ఉన్నటువంటి మా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారిని అడగగానే మేము సార్ వారు మా కళాశాలను సందర్శించి మా విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, కరికులం పైన, ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఒక మంచి